సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగ్గాచి పేలుడు ఘటనలో శిథిలాల తొలగింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య, సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో జరిగిన ఈ సిగాచి పరిశ్రమ ఏదైతే ఉందో దాంట్లో జరిగిన ఈ భారీ విస్ఫోటనం అయితే మాత్రం 6వ రోజు శిథిలాల తొలగింపు అయితే ముగింపు దశకి చేరుకుంది అనుకోవచ్చు. దాదాపు ఇప్పటికే 70 నుంచి 80% ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియ అయితే మాత్రం పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ బాధితులు ఇప్పటికైతే మాత్రం ఈ సిగాచి ఘటనలో మొత్తం 40 మంది మృతి చెందినట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే మాత్రం స్పాట్లో మాత్రం కొంతమంది చనిపోతే గత 2 రోజుల నుంచి కూడా దాదాపు 70% ఈ మొత్తంగా ఈ కాలిపోయిన పరిస్థితుల్లో నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా 9 మంది మృతదేహాలు కావచ్చు, అలాగే వారి కనీసం ఆచూకీ కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అయితే మాత్రం వీరి బాధితులు కుటుంబ సభ్యులు, ఈ 9 మంది కుటుంబ సభ్యులు మాత్రం కూడా ఇక్కడ ఐలా అనే ఒక భవనం ఉంది. అక్కడ హెల్ప్ డెస్క్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో సిగాచి ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక సహాయ కేంద్రాన్ని హెల్ప్ డెస్క్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ కుటుంబ సభ్యులందరూ కూడా తమ పరిధిలో వారి కుటుంబ సభ్యులు సిగాచి పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ప్రస్తుతం అయితే కనిపించకుండా పోయిన వారి ఆచూకీ కోసం అయితే హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్లో వారి పేర్లు నమోదు చేసుకోవడం, వారి ఫోన్ నెంబర్లు తీసుకోవడం, అలాగే వారు ఎక్కడి నుంచి వచ్చారు అనే అంశాలను మొత్తం నమోదు చేసుకుంటా ఉన్నారు. మొత్తంగా ఇప్పుడు దొరికిన బాడీలు మృతదేహాలు మొత్తం కూడా వాటిని DNA పరీక్షలు చేసి ఆ DNA పరీక్షలు కావచ్చు, ఇలాగే ఇక్కడి నుంచి శాంపిల్స్ అయితే తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఆ శాంపిల్ తీసుకుంటే రెండింటి మ్యాచ్ అయిన క్రమంలోనే ఆ మృతదేహాన్ని సంబంధిత కుటుంబ సభ్యులకైతే అప్పచెప్తున్నారు. అయితే ఇప్పటికి మాత్రం దాదాపు 39 మంది మృతదేహాలు అయితే మాత్రం గుర్తించారు. ఇంతకుముందు చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతి చెందాడు. అయితే ఈ మొత్తం కూడా ఒక పక్క DNA పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. గుర్తించిన మృతదేహాన్ని మాత్రం కుటుంబ సభ్యులకు అప్పచెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తంగా ఇప్పుడు 36 మృతదేహాలను ఐడెంటిఫై గుర్తించారు. వాళ్ళ పేర్లు కుటుంబ సభ్యులకి అప్పగించిన పరిస్థితి అయితే కనపడింది. అయితే చనిపోయిన ఈ మృతదేహాలు మొత్తం కూడా ఎక్కువ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు చెందిన వారుగా ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ 9 మందిలో మొత్తంగా ఈ 9 మంది ఆచూకీ కనిపించిన వారిలో ప్లాంట్ దగ్గరగా పనిచేసిన వారు ఎక్కువగా కాలి బూడిదైపోయినారని కూడా అధికారులు కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులు కావచ్చు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే కనీసం వారి ఆచూకీ కోసం కనీసం వారి బూడిద కావచ్చు, అలాగే సెక్యులర్ ఏమైనా శరీర భాగాలు ఒక్కటి దొరికినా కానీ DNA టెస్ట్ ద్వారా అంత్యక్రియలు చేసుకుంటాం, కనీసం వాటి వివరాలైనా ఇవ్వాలని చెప్పేసి బాధితుల చుట్టూ ఈ కుటుంబ సభ్యులు అయితే మాత్రం తిరుగుతున్న పరిస్థితి మాత్రం తీవ్రంగా కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ పరిశ్రమలో 143 మంది పనిచేస్తున్న క్రమంలోనే ఈ భారీ విస్ఫోటనం అయితే జరిగింది. అయితే మొత్తంగా ఇప్పటి వరకు 40 మంది చనిపోయారు. 40 మంది మొత్తం కూడా మృతదేహాలను అప్పచెప్పే ప్రయత్నంలో అయితే ఇటు ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు ముమ్మరంగా పనిచేస్తూ ఉన్నారు. శిథిలాల తొలగింపు మాత్రం 70% పూర్తయింది. ఇంకొక 20-30% మాత్రమే లోపలైతే శిథిలాలు ఉన్నాయి. ఆ చిన్న శిథిలాల్లో కూడా ఏమైనా శరీర భాగాలకు సంబంధించిన ఏ అవయవం దొరికినా కానీ వాటిని భద్రపరిచి DNA పరీక్ష నిర్వహించి వారికి మ్యాచ్ అయిన కుటుంబాలకు అప్పచెప్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. సహాయక కేంద్రాల వద్ద మాత్రం ఇటు చెట్ల కింద కావచ్చు, ఇలాగే ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల వద్ద అయితే మాత్రం ఈ కుటుంబ సభ్యులు తమ వారు ఆచూకీ లభిస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్న దృశ్యాలు మాత్రం అందరినీ కలిచివేస్తున్నాయని చెప్పుకోవచ్చు. పొట్టకూటు కోసం వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తే ఏకంగా ప్రాణాలు పోయిన ఘటన మాత్రం తీవ్రంగా కలిచివేసిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం ఏపీలోని ఎముగినూరు పరిసర ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా పాండ్యం జిల్లా ప్రాంతంలోనే ఒక జి వెంకటేష్ అనే కుటుంబం మాత్రం గత 6 రోజులుగా ఇదే ప్రాంతంలో ఉంటూ తమ కొడుకు వివరాలు ఏమైనా దొరుకుతాయేమని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబం మొత్తం కూడా శోక సంద్రంలో నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ పరిసర ప్రాంతం మొత్తం కూడా తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మాత్రం పునరావాస కేంద్రం వద్ద అయితే మాత్రం అక్కడి నుంచి వివిధ రాష్ట్రాల నుంచి తమ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే కుటుంబ సభ్యుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి
చేశారు, హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరఫు నుంచి అయితే అన్ని విధాలా సహకరిస్తామని కూడా బాధితులకు మంచి భరోసా ఇస్తూ ఉన్నారు. దాదాపు 2 కమిటీలు కూడా ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే అంశాలను పూర్తిగా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వన్నారు. ఒకటి నిపుణుల కమిటీ అయితే మరొకటి మాత్రం హై లెవెల్ కమిటీ సిఎస్ రామకృష్ణరావు ఆధ్వర్యంలో అయితే హై లెవెల్ కమిటీ చేశారు. మొత్తంగా ఈ బాంబ్ బ్లాస్ట్ మాదిరిగా ఏదైతే జరిగింది ఈ ప్రమాదం మాత్రం భారీగా రాష్ట్రంలోనే ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక్కసారి ఉలిక్కిపడేటట్టు చేసింది. అయితే ఇంతటి ప్రమాదం జరగటం ఘోర అగ్ని ప్రమాదంగా కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అయితే ప్రభుత్వంతో పాటు ఈ కంపెనీ సిగాచి కంపెనీ ఏదైతే ఉందో అది కూడా దాని చరిత్రలో కూడా ఎలాంటి ఘటన జరగలేదని, ఇది బాధాకరం అని చెప్పి కూడా ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. బాధితులకి అన్ని విధాలా అండగా ఉంటాం. వారికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఆదేశించిన ఆదేశాల మేరకు ₹1 నష్టపరిహారానికి కూడా చనిపోయిన వారికి కేటాయిస్తాము. అలాగే క్షతగాత్రులకు కావచ్చు, అలాగే మేజర్ ఎక్కువగా గాయాల పాలైన వారికి కూడా ఆర్థికంగా కావచ్చు, అలాగే వాళ్ళ పిల్లల చదువులకు కావచ్చు అన్ని విధాలా తోడు ఉంటామని చెప్పి కంపెనీ నుంచి కూడా ప్రతినిధులు ప్రకటించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎంత ఆర్థిక సాయం చేసినా కానీ తమ బిడ్డల్ని తీసుకురాలేదు, తమ కుటుంబ సభ్యుల్ని తీసుకురాలేదని చెప్పి సంబంధిత కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. మొత్తంగా ఈ సిగాచి పరిసర ప్రాంతం మొత్తం తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియ రేపు లేదా ఎల్లుండి ముగిసే అవకాశం ఉంది. అయితే కొద్దిగా ఉన్న శిథిలాలలో చిన్న శరీర భాగాలు దొరుకుతున్నాయని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. వాటిలో మిగిలిన 9 మంది ఆచూకీ లభించే అవకాశం ఉందని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా సిగాచి ఘటనా స్థలం నుంచి.